నమస్తే. అందరు ఎట్లున్నారులా? మంచిగున్నారా? ఇక నేనైతే మస్తున్నా. చలో ఇవాళ మన అదృష్ట న్యూస్లో మంచి మంచి గమ్మత్తు ముచ్చట్లు గట్లనే నీ రాజకీయ వార్తలు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూడండి. స్కూటర్ కొనడానికి అన్న పొదుపు చేసిండు 90,000 నాణ్యాలు. వారేవా అన్న అని అంటున్నారు చూసిన నెటిజన్లు. నాటు నాటు పాటకు తోడు బొమ్మలతో స్టెప్పులు గట్లుంటది మన పాట అని అంటున్నారు చూసిన అభిమానులు. ఏం చేస్తున్నాడో అర్థమైతలేదంట మన సీఎం. ఈ ముచ్చట మీద మస్తు ఫైర్ అవుతున్నారు కేపాల్. పండగ పూట ట్విట్టర్ పిట్టలో మంచి ఓర్. లీడర్ల ప్రాసలు విన్నాక మీరే అంటారు సూపర్. సీఎం కేసీఆర్ సార్ పర్యటనలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్. వీడియో చూసినాక తెలంగాణ పబ్లిక్ షాక్. కంటి వెలుగు దగ్గర సిబ్బంది ఫైటింగ్. ఇక హైటెక్ పబ్లిక్ ఇస్తారేమో మరి మంచి వార్నింగ్. చలో ఇలా వార్తలు షురు చేసే ముందు మీకు మంచి ముచ్చట పట్టుకొచ్చిన. గదేందంటే ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ కొనాలని అనుకుంటాం. గట్లనే ఇంత పెద్దగా అయినాక చిన్నగా ఒక మోటార్ బైక్ కొందాం అనుకుంటాం. ఇక బండిని కొననీకి ఉన్నోళ్ళేమో కానీ లేనోళ్ళు మాత్రం చాలా తిప్పలు పడతారు. గట్లనే కన్న కళల్ని సాకారం చేసుకోనికి మస్తు ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఇక ముచ్చట అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని సోచాయిస్తున్నారులే. చలో ఈ వీడియో చూడురి. అరే వా, ఇక చిన్నప్పుడు మనం జర్రింత మనకు తెలివి రాగానే కథం ఇక జర సైకిల్ నేర్చుకోగానే ఇక సైకిల్ కొనాలి అనుకుని చాలా ఆలోచనలు ఉంటాం. ఇక అట్లనే జర్రింత పెద్దగానే ఒక మోటార్ బైక్ కొనాలని మళ్ళీ ఆలోచన చేస్తాం. ఇక అట్లా మోటార్ బైక్ కొనడానికి ఉన్నోళ్ళేమో కానీ లేనోళ్ళు అయితే చాలా తిప్పలు పడతారు. ఇక ఈ ముచ్చట మరందరికి ఎరకైంది. కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏందంటారు, అగో ఇక్కడ కనబడైనా ఇక 5-6 ఏళ్ళ సంది కానీ నేను ఎన్నడైనా ఎప్పుడైనా ఎట్లయినా ఇక మోటార్ బైక్ కొనాలని చెప్పేసి 90,000 రూపాయలు మొత్తం పొదుపు చేసుకున్నాడు. అగో మరి ఆ 90,000 రూపాయలు ఎట్లా పొదుపు చేసుకున్నాడు అని ఏం కథ అని ఆలోచన చేయకుండ్రి. అగో అన్న మోసుకపోతున్నాడు చూడు గా బత్త. అగో గా బత్తలు మొత్తం అన్ని పైసలే అన్నట్టు. చిల్లర మొత్తం కలిపి డబ్బాలే బత్తలే అన్ని లెక్క పెట్టంగి 90,000 ఉన్నాయి అన్నట్టు. ఇక 90,000 సచ్చి తీసుకపోయి సారిగా నాకు ఈ బండి కావాలంగానే కాడున్న షోరూమ్ వాళ్ళు చూసి చాలా పర్సన్ అయ్యారు. వారిని అవ్వ గిది ఎక్కడ కత్తరో అని. ఇక అట్లనే అక్కడ ఉన్న యజమాని కూడా చాలా సంబరపడ్డాడు. చూసినారు ఈ ముచ్చట ఎంత గమ్మత్తుకున్నదో. కానీ జరిగింత మనం ఒక ఆలోచన తగ్గిన మనం ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవచ్చు. అగో కళలకి అనుర్రి కన్న కళలను సహకారం చేసుకోరు అంటారుగా. అగో గట్లనే ఉన్నది ఈ అన్నం ముచ్చట చూస్తా కూడా. కథం గట్టిగా అనుకున్నాడు. ఇక చిన్నగా రూపాయి పోగేసి అన్న అనుకున్న బండి కొన్నాడు. అట్లనే ఈ అన్న చేసిన ఆలోచనకు గట్లనే పొదుపు చేసిన పైసలను చూసిన పబ్లిక్ మస్తు మెచ్చుకుంటారు ఈ అన్నను సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. మొత్తానికి ముచ్చట అసం దగ్గర అయింది అన్నట్టు. అవులా చాలా రోజులైంది కదా మనం ట్విట్టర్ ముచ్చట్లు ఏం చెప్పుకోక. చలో ఇలా ట్విట్టర్ పిట్టలో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. మొన్న మనం ఒకటే ముచ్చట మీద 3 రోజులు మాట్లాడుకున్నామా. మన RRR సినిమాల నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు గురించి. ఇప్పుడు పాట మీద మన ఆనంద్ మహీంద్ర సారు మంచి ట్విట్టర్ పోస్ట్ పెట్టిండు. మొన్ననే కదా పెట్టిండు, మళ్ళేం పోస్ట్ పెట్టిండని సోచాయిస్తున్నారులే. ఇక సారు పోస్ట్ పెట్టిండంటే అని లేదో మంచి ముచ్చట ఉంటది కదా. గదేందో చూద్దాం పారి. ఆగో మళ్ళా మన ఆనంద్ మహేంద్ర సారు ట్విట్టర్ ఏసొంటి పోస్ట్ పెట్టుడు ఏం కథ ఏందని పరిచయం అవుతున్నారులే. ఆగో ఈ వీడియో చూడుర్రో పారి.
అరే మన దగ్గర ఏ లొల్లైనా లీడర్లు అందరు మాట్లాడుతున్నారు, గట్లనే గల మంచి ఏందో చెడేందో చెప్తున్నారు. ఇక ఇలా ఇంకో ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు. గదేందంటే మన దగ్గర పెద్ద లీడర్ ఏమైనా తప్పు చేస్తే అంటే చేసినట్టు అనిపిస్తే ఇక ఎమ్మటే లీడర్లు అందరూ మైకుల ముందరికి వచ్చి మాట్లాడు. ఇక ఇలా మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే ఎవ్వరు ఎట్లా మాట్లాడినా ఈ సారు మాత్రం చాలా వెరైటీగా మాట్లాడతాడు. కానీ ఇక ముచ్చట్లా జరిగితే న్యాయం కూడా ఉంటది. మళ్ళా సార్ ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు, అమాస పుణ్యానికి ఒకసారి మాట్లాడతాడు. ఇంకా సార్ ఎవలబ్బా అని సోచాయిస్తున్నారులే. చలో సార్ మాటలు వినుండ్రి ముందుగాల. పార్టీలు ఎగ్జాంపుల్ శర్మిళ ఉంది. నిజంగా నువ్వు బీజేపీ బి పార్టీ కాకపోతే చెల్లి నువ్వు నా ఆశీస్సులు తీసుకున్న దానివే కదా కూతుర్లా రా, నువ్వు కూడా ఎమ్మెల్యే మినిస్టర్ అవు. అందుకనే బిఎస్పీ ఆయన ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ గారు రండి కలిసి పనిచేద్దాం. జేడి లక్ష్మీనారాయణ గారు ఎలాగ ఇంట్రెస్ట్ ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ రోసయ్య దానమయ్య డీజీపీ సాంగ్లియానాలు లక్షల మంది చేరిపోయారు. రండి, వెయిట్ చేయకండి, గోడ మీద పిల్లిలాగా ఉండకండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి, అభివృద్ధి పొందండి, మార్పు తీసుకురండి. ఇదే చివరి ఎలక్షన్. ఎందుకు అంటున్నానండి, వారేవా తెలివంటే మన కేపాలు పోయినరి. అగో చూసినారు ఎవరన్నా రాజకీయం ఉన్నప్పుడు మంచి చెడు మాట్లాడతారు, మంచి పని చేస్తే మందలు ఇస్తారు. కానీ కేపాల్సాను మాత్రం సగం మా పార్టీలో సరిగ్గా అంటారని గమ్మత్తుగా అడుగుతున్నాడు కదా. అంటే ముందు మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపిద్దాం. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసి చూపిద్దాం. మోదీ గవర్నమెంట్ కలిసి మనం కలిసి పోరాడదాం, ఫైట్ చేద్దాం, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దాం. నేను ఎవరితోనైనా పని చేయడానికి సిద్ధమై, ఎందుకు నేను ఒంటరిగా చేయలేననే కదా లక్షల మంది చేరుతున్నారు. మనం అందరం కలిసి చేసుకుంటే మన అభివృద్ధి, మీ పిల్లల అభివృద్ధి, మీ మనవల అభివృద్ధి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏందో ఏమో మన కేపాల్ సార్ మాటలు చక్క సమజే కావు. అగో ఇంతకు ముందుకి అందరు కలిసి నా పార్టీలకు సరిగ్గా అని చెప్పి మళ్ళీ నేను ఏ పార్టీలకైనా వస్తా, ఏ పార్టీలైనా పని చేస్తాను అంటున్నాడు కదా. కానీ ఇలా జర్రింత మంచి ముచ్చట ఏంటంటే ఇక మనం ఏం చేసినా ప్రజలకు మాత్రం జర న్యాయం చేద్దామని అన్నాడు చూడు. గది మాత్రం చాలా మంచి ముచ్చటని గట్టిన పబ్లిక్ మస్తు మెచ్చుకుంటారు కేపాల్ సార్ను. కేసీఆర్ గారి దగ్గర డబ్బు లేదు అనే కదా 5 లక్షల కోట్లు అప్పు చేశారు. మీకు మళ్ళా 10,000 ఇస్తారంటే మీరు ఎలా నమ్ముతారు? ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు తెలంగాణ అతి ధనమైన రాష్ట్రం. 2014లో 5 లక్షల కోట్లు ఒక కుటుంబానికి అప్పు చేశారు మీ పేరుని. నేను అప్పు తీర్చాల, నాకు ధైర్యం ఉంది తీర్చగలనని. మీరు నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీ అప్పులు తీర్చుతాను, రైతుల కన్నీరు తుడుస్తాను. కేసీఆర్ గారి మాటలు ఒకటి కూడా నమ్మకండి. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? రైతు బంధు ఇస్తానన్నారు, ఎంతమందికి ఇచ్చారు? దళిత బంధు ఇస్తానన్నారు, ఎంతమందికి ఇచ్చారు? రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? వారేవా పాలసారా మజాక ఏమన్నా మాట్లాడిండా అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. అన్ని ఇచ్చిల్లని చెప్తున్నారు కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నా అన్నట్టుగా ముచ్చట కూడా తిరిగానే ఉన్నది. ఇక ఇదంతా పక్కన పెడితే పక్క రాష్ట్ర పోలు కట్టిన పక్క దేశ పోలు ఎవరైనా తెలంగాణకు వచ్చిపోతే కథం మరి అక్క తెలంగాణ జర మంచి ధనిక రాష్ట్రం ఉన్నట్టున్నది కదా అని అంటున్నారు. కానీ మన దగ్గర అభివృద్ధి పనులు చెరువు అంతుంటే అప్పులు సముద్రం అంతున్నాయని ముచ్చట వాళ్ళకి ఇరకలేదు కదా అని అంటున్నారు నెటిజన్లు. అవు బ్రేక్ తర్వాత మనం రాజకీయ ముచ్చట్లు చెప్పుకోవాలి కదా. మరేమైనా ఉన్నాయా చెప్పుకోనికి? ఏంది నిన్నటి సంది సోషల్ మీడియాలో మంచి లొల్లి నడుస్తున్నదా? సోషల్ మీడియా అంటే ఏంలా? ఏంది ట్విట్టర్ పిట్టల్నా? ఏమైందబ్బా? కొంపదీసి నిన్నైనా ముచ్చట్నా ఏంది? గదేనుల్లా ఆదాయం అదానికి, అవమానం నెహ్రూకి, వ్యయం జనానికి, బ్యాంకులకు, రాజపూజం గుజరాతీ గుంపుకి. చలో ఇక ఆలస్యం ఎందుకు, ఇక పండుగ పుట్ట పంచాయతీ ఏందో పురాగరుచుకుందాం పారి. ఇక ఇక్కడ అసలు వచ్చేది ఏంటంటే ఇక నిన్న పండుగ పూట మన గులాబీ మంత్రి కేటీఆర్ సార్ ట్విట్టర్ పిట్టలు ఒక పోస్ట్ పెట్టిండు. ఇక అది ఏంటంటే ఆదాయం ఆదానికి, వ్యయం జనానికి, బ్యాంకులకు, అవమానం నెహ్రూకి, రాజపూజం గుజరాతీ గుంపుకు, బస్ బబ్రాజమానం భజగోవిందం, దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం. అగో ఇక ఇట్లా సారు పెట్టంగానే ఎమ్మటే ఈ మాట మమ్మల్ని అన్నాడు, మమ్మల్ని మనసులో పెట్టుకొని అన్నాడని ఇక కథ ఎమ్మెల్యే కమలం పువ్వు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సార్ కూడా ట్విట్టర్ పిట్టలో పోస్ట్ రాసి పెట్టిండు. ఇక అది ఏంటంటే ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం తెలంగాణ రాష్ట్రానికి, అవమానం ఉద్యమ వీరులకు, అమరుల తాయగాలకు, రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు, తుస్పిట్టల ద్వారా తుపాకీ చంద్రుల గడిలో పంచాయతీ లెక్క తేలుడే, తర్వాయి పతనం ఇక సురువాయే. ఎవరిని అక్క చూసినారుల ట్విట్టర్ పిట్టల వీళ్ళు వెళ్ళి ప్రాసల పంచాయతీ ఏ తిరుగున్నదో. ఇక లీడర్ల పంచాయతీ గిట్లుంటే ఇక మీరు తిట్టుకొని అసలు ముచ్చట బయట పెట్టిలు కదా సార్లు అని మస్తు మంది ఇట్లా ట్విట్టర్ పిట్టల రిప్లై ఇచ్చుకుంటే చెప్తున్నారు ముచ్చటిన్న పబ్లిక్. అగో సార్లు మీరు ఎన్ని తిట్టుకున్నారు
లేకున్నా ఏం చేసినా ఇగో పబ్లిక్ అంతా చూస్తూనే ఉన్నారు గట్లనే మాకు అన్నిరికే అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక 4 రోజుల సంధి ఎక్కడ చూడ ఒక వార్త మన ఇంటర్నెట్ లా మస్తు చక్కర్లు కొడుతున్నది. మొన్న పడ్డ వడగళ్ల వానకు చాలా పంటలు ఖరాబ్ అయిపోయినాయి కదా. ఇక రైతులైతే వాళ్ళ బాధ ఎవరికి చెప్పలేక చాలా రంది వాడుకుంటా ఓ సర్కారు జర మాకు ఎట్లయినా న్యాయం చేయరి అని అడిగేసరికి ఎమ్మటెగ్గి ముచ్చట ఏకంగా సీఎం సార్ షోల పడ్డది. మరి అక్కడ మన సారు రైతుల్ని ఎట్లా అరుచుకున్నాడు మనం కూడా పారి చూద్దాం పారి. ఇలా ఉమ్మడి వరంగల్ గట్లనే ఖమ్మం జిల్లాలో ఇక మన వడగన్న వానకు దెబ్బతిన్న పంటలకు ఇక ఎట్లున్నాయి ఏం కథ మరి రైతుల గోసైందని చూద్దామని ఇక మన సీఎం సారే దగ్గరుండి చాలా అంటే దాదాపు దగ్గర 8 ఏళ్ళ తర్వాత ఇక ఎన్నడూ లేనిది సార్ ఇక ఇట్లా దగ్గరుండి మరి హెలికాప్టర్ వేసుకొని పోయి ఇక అక్కడ పంట కథ ఏంది మరి దాని వ్యవహారం ఏంది దాని సంగతి ఏందని అన్ని తీర్ల పరిశీలన చేసిండు. ఇక ఐటంగా అక్కడ చిన్న మీటింగ్ పెట్టి ఇక పంటల నష్టపోయిన రైతులకు ఇక మనిషి చొప్పున 10,000 ఎట్లనే కౌలుదారులకు కూడా ఇస్తామని చెప్పుకుంటూ వచ్చిండు. అగో ఎన్నడు మన సీఎం సార్ కౌలుదారులు పేరు తీయంగానే సపోర్ట్ చేయడు గసం అంటే ఇప్పుడు కౌలుదారులకు కూడా ఇస్తానన్నాడు కదా అనేసరికి ఇక జర పబ్లిక్ కూడా పరిచయం అయ్యి అనుకో రాదుర్రి. దశలోకి వెళ్ళే సమయం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాల వరి సాగులో ఉంది. అన్ని రకాల పంటలు కలిస్తే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల సాగులో ఉంది. అందులో ఒక వరి చేనే 56 లక్షల ఎకరాల సాగులో ఉంది. అంటే అగ్రికల్చర్ లో వ్యవసాయంలో మంచి వృద్ధికి వచ్చినాము, మంచి దశకు వచ్చినాం. జీడిపి కూడా వ్యవసాయంతో మంచి లాభం జరుగుతుంది, మంచి లాభం ఉంది అని భారతదేశానికి ఒక పాఠం చెప్పే విధంగా కష్టపడి 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు చేసుకుని రుజువు చేసి రైతులు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అప్పులు కట్టి కొంచెం ముఖం తెల్లబడతారు కొద్దిగా గ్రామాలలో. ఆ పాత బాధలు పోయి 24 గంటలు మంచి కరెంటు గానీ నీళ్లు గానీ ప్రాజెక్టులలో కూడా కడుపు నిండా నీళ్లు గానీ అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో అనుకోకుండా ఈ గాలి విమానం రాళ్లవానం వచ్చింది. నేను హైదరాబాద్ నుంచే ఖమ్మంలో ప్రకటించిన ఇంతకుముందు ఎకరానికి 3,000 రూపాయలు ఇస్తారు వాస్తవంగా చెప్పానంటే. కానీ ఎకరానికి ఈ రోజు మనం 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఇంతకుముందు డబ్బులు శాంక్షన్ చేసినాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో మీ అందరినీ కోరేది నేను ఒకటే, నేను సొంతంగా రైతును కాబట్టి, నేను కూడా మట్టిలో పుట్టినోని కాబట్టి, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి, మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రి కూడా ఆయన స్వయంగా రైతు, ఇప్పుడు కూడా వారు కూడా వ్యవసాయం చేస్తారు అందరం కూడా. కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వ్యవసాయాన్ని కిందికి పడని ఇంకా 10 ఎకరాలు ఎక్కువ వండియాలి కానీ, ఇంకా ముందుకే పోవాలి కానీ, నీళ్లు కూడా ఇంకా రానికాడికి తెచ్చుకోవాలి కానీ. ఇక ఈ ముచ్చట గిట్లుంటా చూడుర్రి. అగో ఎన్నడు మన సీఎం సార్ కెమెరాలు వస్తే కెమెరాలో చక్క కనబడు కెమెరాల ముందర పోనీయాడు అసంటిది అలా ఎన్నడు లేనిది ఇక ఎప్పుడు కెమెరాల ముందటనే ఉన్నాడు. గట్లనే వీడియోల దగ్గరికే సార్ పోతున్నాడు కదా. అగో ఇక ఎన్నడు లేనిది సార్ ఇక మధ్యాహ్నం జరిగింది ఆకలైనట్టున్నదేమో కథం కాన్వాయ్లో కూర్చొని వేసేసుకొని మరి ఇక ఇంత బువ్వ తినుకుంటే ఇంత అతిపండు వలుచుకున్నాడు కదా. అగో ఇక మన సీఎం సార్ ముచ్చట గిట్లుంటే ఇక గిట్ పక్క పొట్టి చూడుర్రి. అగో గీ ముచ్చట గిట్లుంటే ఇక గిడి దిక్కు చూడుర్రి. అగో మన ఎర్రబెల్లి దాకా సార్ చేతులేమో పట్టుకున్నాడు కదా. అరే వా పులిహోర పట్టుకున్నాడు కదా. అగో పులిహోర పెట్టుకొని ఆ పక్కకున్న సిఎస్ మేడంకు గట్లనే పక్క పంటున్న మంత్రులకు అగో వేసుకోర్రి అని ఇంత నబరా బుక్క అందరికి పంచి పెడుతున్నాడు కదా. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే జర సారు పట్టుకున్నది ఐటమే జర స్పెషల్ అని చెప్పుకోవచ్చు మరి పులిహోర. అగో చూసినారుల పరిస్థితి ఏ తీరుగా తీసుకొచ్చిందా. అగో ఈ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద లీడర్లు అందరూ అగో పెద్ద దాంట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనే తింటారు కదా. అగో చూసినారు ఆఖరికి వీళ్ళు కూడా మన లెక్క డబ్బాలలో పెట్టుకొని తింటారు కదా, ప్లాస్టిక్ డబ్బాలలో. ఇక ఇంట్లో జర్రింకి ఇంత ముచ్చట ఏంటంటే ఇక మన సీఎం సార్ ఏమో కాన్వాయ్లో వేసుకొని మరి ఇంత అన్నం తింటే అగో గిడి దిక్కు చూడరు మన బండి సంజయ్ సారు చక్క కార్మికులతో కూర్చొని బువ్వ తింటున్నాడు కదా. అగో గది పనితీరు గట్లనే పబ్లిక్ నడుచుకునే తీరని చాలా మందికి ఇట్లా కామెంట్ పెడతారు సోషల్ మీడియాలో. ఇక ఇట్లా అసలు ముచ్చట ఏంటంటే ఇక ఇట్లా ఎన్నెళ్ళేంది 8 ఏళ్ళ తర్వాత ఇట్లా సీఎం సార్ రైతుల కాడికి వచ్చుడేందో గట్లనే కౌలుదారులకు పైసలు ఇస్తాననుడేందో ఇక ఇవన్నీ పక్కన పెడితే సార్ వీడియోలో కనబడేందో ఇక ఇంత ఇచ్చేతరంగానే ఉన్నది ఈ ముచ్చట. ఇక ఇప్పుడు మన సీఎం కేసీఆర్ సార్ వీడియోలు మన తెలంగాణలో మొత్తం చక్కర్లు కొడతాయి. అగో మరి ఎన్నెళ్ళేందుకు ఇట్లా బువ్వ తింటాంటే మరి వీడియో తీసి నెట్లో పెట్టిలాంటిది నేను ఇంత ముచ్చటమే అనుకోవాలి. అయ్యో సార్లంగి ఇట్లా మరి పబ్లిక్ మర్చిపోయేలానుకోని ఇట్లా తీసిల్లో ఏందో తెలియదు కానీ ఇక మొత్తానికి సార్లు మీరు ఎన్ని చేసినా ఏం చేసినా పబ్లిక్ మాత్రం మీ మీద నజర్ పెట్టిల్లు. ఇక మీరు ఏం చేసినా మాకు మాత్రం అన్నిరికే అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అగో తెలంగాణలో ఎక్కడ చూడు ఆ పథకమని ఈ పథకమని అన్ని తీర్లు అందిస్తున్నారు. గట్లనే మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుడు ఇక అంత మంచిగానే ఉన్నది కానీ అవసార్లు మీరు మంచిగానే చేస్తున్నారు కానీ పబ్లిక్ మరి ఇక పథకం మంచిగా అందుతున్నదా, ఏమైనా తక్లీఫ్ అవుతున్నదా,
ఏంది పథకం కింద పానం మంచిగా లేదని చూపెట్టుకోనికి వస్తే కొడుతున్నారా? గదేంది గట్ల చేస్తుర్రు? ఏంది చేసిరా? చూద్దాం పారి. అగో తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు అట్లనే సంక్షేమ పథకాలు. అగో సంక్షేమ పథకాలు మరి మీరు ఎన్నిగానో ఇస్తాల్లో ఏమో తెలియదు సారు. గట్లనే ఎంతమంది తీసుకున్నారో మరి అది ఎంతవరకు పోయిందో ఏమో తెలియదు కానీ అగో ఇక్కడ చూడు ముచ్చట ఏ తిరుగు ఉన్నదో. అగో ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక కంటి వేలు పరీక్ష చేయించుకునేందుకు ఒక ఆయన వస్తే ఇక ఆయన మీద సిబ్బంది చాలా దారుణంగా మాటలు మాట్లాడి ఇంత గరమైనట్టుగానే ఉన్నది ముచ్చట. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మీర్పేట హెచ్పి కాలనీ డివిజన్ దగ్గర కంటి వేలుగు శిబిరం పెట్టిల్లు అన్నట్టు. ఇక ఇంత ముందుకే కంటి పరీక్ష చేయించుకున్న ఏసన్ రెడ్డి అన్నకు అద్దాలు చక్కగా రాకపోయేసరికి అయ్యో గిట్లా నాసి రకం అద్దాలు ఇద్దరు ఏంది ఏం కథ అని మళ్ళీ అడుచుకోనికి వచ్చి అద్దాలు మాకు వేరే కావాలి అనేసరికి గాడు ఉన్నోళ్ళు చాలా గరం అయిపోయారు. అగో సార్లు గిదేనా ఇక మీ పథకము మీ పద్ధతి అని చెప్పేసి చాలా మంది గరం అవుతున్నారు. అగో పథకం అంటే మరి పథకం కింద వచ్చిన అద్దాలు చక్కగా లేవని మనిషి వస్తే ఇక గిట్లా సిబ్బందికి తిరిగి చేస్తే మాసంటి పబ్లిక్ ఏం చేయాలి సార్లు అని మస్తు మంది కామెంట్లు పెడతారు ఈ ముచ్చటిన్నాక. మరి అయ్యో ఈ ముచ్చటంతా పక్కన పెడితే అద్దాలు విచ్చిగా కంటి పరీక్ష పెట్టిందే మా పానం కోసమే. అగో మరి పానం మంచిలేక అద్దాలు చక్కగా కనబడక ఇక మాకు ఇది కాదు మాకు ఇంకొకటి ఇయ్యరా అని అడిగితే గిట్లా చేస్తారు. ఇక గిదేం పద్ధతి సార్లు? మా మంచి కోసం అని పెట్టిన సంక్షేమ పథకాలలో కూడా సిబ్బందికి తీరుగా చేస్తే మేము ఏమనుకోవాలి ఏం చేయాలని పబ్లిక్ చాలా గరం అవుతున్నారు. అట్లా ఉంటే మరి అప్పుడు అట్లా వచ్చింది మీకు సప్లై అడగండి ఎందుకు గట్లున్నాయి ఇలా మన అదృష్టు. చలో ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక మన మిగిలిన ముచ్చట్లుంటే రేపిని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం కానీ జరగప్పటిదాకా యాది మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.